ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా విజయనగరం జిల్లా కేంద్రంలో జన సైనికులు సంఘీభావంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి టీడీపీ కళ్యాణ మండపం ఆవరణలో గల వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సహస్ర దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బాటలో పయనిస్తూ విజయనగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో దీపాలంకరణ కార్యక్రమాన్ని చేపట్టామని జనసేన నాయకులు అవనాపు విక్రమ్, భావన దంపతులు గురాన అయ్యలు అన్నారు. సోమవారం రాత్రి విజయనగరం పట్టణంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం ఆవరణలో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శంఖు చక్రాలు, తిరునామం, ఓంకారం, శ్రీచక్రం ఆకారాలతో దీపారాధన చేపట్టారు. అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపరాధం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చక్రవర్తి, బాలు, రవితేజ, పవన్, పిడుగు సతీష్, మాతా గాయత్రి, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ కాళ్ల గౌరీశంకర్, వీర మహిళలు, జన సైనికులు, అవనాపు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మనకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్యం నివేదించే లడ్డూలో వాడేటువంటి నెయ్యి గత ప్రభుత్వ హయాంలో వారు బాధ్యత రహితంగా వ్యవహరించడం ఎంతో బాధాకరం. అందుకు గాను జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను కూడా తీసుకున్నారు. అందుకు సంఘీభావంగా మేమందరూ కూడా ఈ రోజు ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపం వద్ద ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కోవెల్లో దీపారాధన కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసికట్టుగా నిర్వహించారు. ఏదైతే పొరపాటు జరిగిందో దానికి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం ఏదైతే ఇప్పుడు స్టాండ్ తీసుకున్నారో దానికి మేమందరూ కూడా మద్దతును తెలియజేస్తున్నాము. సనాతన ధర్మాన్ని గాని ఆచార వ్యవహారాలు గాని పాటించడంలో మహిళలు ఎప్పుడు కూడా ఎంతో బాధ్యతగా ఉంటారు. అలాగే ఈ రోజు ఈ దీపారాధన కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా పాల్గొనడం ఎంతో సంతోషకరం.